ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. జీవపు ఊటలలోని ఈరోజు జీవవాక్కు అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనం. మరి ఎవరి వలనను రక్షణ కలగదు? యేసుక్రీస్తును ఈ నామముననే మనము రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. రక్షణ యెహోవా ఆధీనమని వాక్యం సెలవిస్తోంది. పాప క్షమాపణ దయచేయు శక్తిగల ఏకైక నామము యేసుక్రీస్తు నామము మాత్రమే. పరలోక మహిమను విడిచి సమస్తమును త్యజించిన యేసయ్య మాత్రమే పాప శాపముల నుండి, వ్యాధి బాధల నుండి, నిత్య నరకాగ్ని నుండి మనలను రక్షించి తన మహిమను దయచేయు ఏకైక దేవుడు. ఆయన ఘనమైన నామంలో ఎంతటి శక్తి అంటే ఆశ్రయించు ప్రతివారికి రక్షణ కలుగుతుంది. యేసుక్రీస్తు కృప మనకు తోడైండును గాక. ఆమేన్.